హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పెద్ద ఆయన పరిస్థితికి ఇంద్రాదేవి అయితే చాలా బాధపడుతుంది. ఎలా అయినా సరే ఇతర దేశాలకు వెళ్ళైనా సరే వైద్యం చేపించి ఆయన రోగాన్ని నయం చేయాలి అని పెద్దావిడ నిర్ణయించుకుని ఇంకా ఇంట్లో అందరినీ కూడా పిలుస్తుంది. అందరూ కూడా హాల్లోకి రావడంతో ఇంకా ఇంద్రాదేవి అయితే సుభాష్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఆయన్ని ఆరోగ్యం బాగు చేయాలి, అలాగే నాకు పతి భిక్ష పెట్టాలి, నేను సుమంగలిగా పోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి ఇక ఇంద్రాదేవి అయితే ఇంట్లో అందరినీ కూడా తన చీర చెంగుతో ప్రాణభిక్ష పెట్టమని అడుగుతుంది. ఇంతలో అక్కడికి రుద్రాణి వచ్చి, అమ్మా, ఇంటిలో ఆస్తి మొత్తం కరిగిపోయినా సరే పోయే ప్రాణాలు పోవలసిందే, ఎవరు బ్రతికి ఉండిపోము, అనవసరంగా జరగని వాటికి ఆస్తిని తగలబెట్టుకోవడం దేనికి అని చెప్పి రుద్రాణి మాట్లాడడంతో వెంటనే ఇంద్రాదేవికైతే చాలా కోపం వస్తుంది. ఇక అపర్ణ అయితే, రుద్రాణి, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, నువ్వేమైనా కష్టపడి సంపాదించావా? అయినా నువ్వేమన్నా నిజంగా ఆయనకి సొంత కూతురువా ఏంటి? నిజంగా సొంత కూతురువైతే ఆయన రక్తం నీ ఒంట్లో ప్రవహిస్తే ఒక్క కన్న తండ్రికి ఆ పరిస్థితుల్లో అలా ఉన్న మనిషిని ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోను. అయినా ఇంకా నీలాంటి దాన్ని ఇంట్లో ఉంచి నీ మాటని నమ్ముతున్నారు చూడు, అది వాళ్ళ పెద్దరికం అంటే అని చెప్పి ఇంకా అపర్ణాదేవి అలాగే ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా రుద్రాణికి చీవాట్లు పెడుతూ ఉంటారు. పక్కనే ఉన్న పెద్దావిడైతే, రుద్రాణి, నాకు ఈ ఆస్తులు, ఈ సిరి సంపదలు ఏవి అక్కర్లేదు, నాకు నా మాంగళ్యమే కావాలి, నా భర్త ఎప్పట్లాగా సంతోషంగా తిరగాలి, ఆయన ఆరోగ్యం నయం అవ్వాలి, ఆ రోగం శాశ్వతంగా తగ్గిపోవాలి అని చెప్పేసి ఇంకా ఇంద్రాదేవి మాట్లాడడంతో సుభాష్ అయితే, అమ్మా, మేము అన్ని ప్రయత్నాలు చేశాము, నాన్నకి కావాల్సిన వైద్యం ఇక్కడే దగ్గరలో ఊటీ దగ్గర చేస్తున్నారు, ఆ తర్వాత ఇంకా అమెరికాలో చేస్తున్నారు. అమెరికా అంటే నాన్నగారు ఎలాగో రారు, కనీసం ఊటీ దగ్గరన్నా నాన్న వస్తారు, ఆయన్ని ఎలా అయినా సరే ఊటీకి తీసుకెళ్తానికి ఒప్పించండమ్మా, అక్కడ నాన్నగారికి సంబంధించిన వైద్యం చేస్తున్నారు, ఆయనకి పూర్తిగా ఆ రోగం తగ్గిపోయేలాగా నేను నా స్నేహితుడితో మాట్లాడతాను. రాజ్, నువ్వు కూడా రెడీ అవ్వు, తాతయ్య గారిని నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళాలి. అమ్మ కావ్య, నువ్వు పక్కనుంటే నాన్నగారికి అలాగే రాజ్కి కూడా ధైర్యంగా ఉంటుంది అని సుభాష్ మాట్లాడడంతో, డాడీ, నాకెవరు తోడు అక్కర్లేదు, తాతయ్య గారిని నేను జాగ్రత్తగా చూసుకోగలను, నాకు ఎవరి ధైర్యం కూడా అక్కర్లేదు అని చెప్పి ఇంకా రాజ్ మాట్లాడుతూ ఉంటే, రాజ్, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు నిర్ణయాలు తీసుకుంటే ఇంకా ఇక్కడ నేనెందుకు, నువ్వు కావ్య వస్తున్నారు, అమ్మ కావ్య బ్యాగ్ సర్దుకో అని చెప్పి అక్కడి నుంచి ఇంద్రాదేవి అయితే ఇక తన గదిలోకి అయితే వెళ్తుంది. ఇంకా కావ్య గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుతూ ఉండగా రాజు వచ్చి, ఏంటి ఊటీ రావాలని తెగ కుతూహల పడుతున్నావు, అక్కడ తాతయ్య గారి వైద్యం కోసం వెళ్తున్నావు, నువ్వు ఏవేవో కలలు కనద్దు అని చెప్పడంతో, చూడండి, నేను కూడా తాతయ్య గారి ఆరోగ్యం కోసమే అక్కడికి వస్తున్నాను, అంతేగాని మీతో సంతోషంగా గడపడానికైతే రావట్లేదు, మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది అని కావ్య అయితే రాజ్ మీద సీరియస్ అయిపోతుంది. కావ్య అలా అనేసరికి రాజ్ కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా బయటికి వెళ్ళిపోతాడు. ఇంతలో అపర్ణ అయితే, నాన్న రాజ్ అని పిలవడంతో, మమ్మీ, చెప్పు మమ్మీ అని అనడంతో, చూడు నాన్న, నువ్వు తాతయ్య గారి వైద్యం కోసం మాత్రమే వెళ్తున్నావు, మళ్ళీ ఆ కావ్య మాటలు నమ్మి ఆ కావ్య మాయలో పడకూడదు అని చెప్పడంతో, మమ్మీ, జీవితంలో తనని మోహం కూడా చూడను, అసలు తాతయ్య గారి కోసమే నేను తనని ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను, అంతేగాని నా భార్యగా నేను ఎప్పటికీ తనని నేను అంగీకరించలేను అని చెప్పి రాజైతే అపర్ణ దేవితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అపర్ణ అయితే, సరే జాగ్రత్త అని చెప్పి అపర్ణ రాజ్కి జాగ్రత్తలు చెప్తుంది. ఇక్కడ చూస్తే రుద్రాణి అయితే తెగ అటు ఇటు హడావుడిగా తిరుగుతూ ఉంటుంది. ఇంతలో రాహుల్ వచ్చి, మమ్మీ, ఏమైంది అలా తిరుగుతున్నావు, ఏమైనా జరిగిందా అని అంటూ ఉంటే,
ఏంట్రా జరిగేది? చూసావుగా, ఆ ముసలోణ్ణి వైద్యం కోసం ఊటీ తీసుకెళ్తున్నారు. ఆస్తి మొత్తం ఇలాగే కరిగించేసి ముసలోడి రోగాలకి పెట్టేలా ఉన్నారు. చివరికి మనకి చెప్పే మిగులుతున్నట్టుంది. ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళు ఊటీ వెళ్లకుండా ఆపాలి అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ ఇద్దరికి దొంగలకి ఇంకొక దొంగ తోడైనట్లు స్వప్న కూడా తోడవుతుంది. అత్తయ్య, అది నా దగ్గర ఒక ఐడియా ఉంది, మీరు చెప్పమంటే చెప్తాను అని అనడంతో వెంటనే రుద్రాణి చెప్పు చెప్పు స్వప్న, నీ దగ్గర ఏం ఐడియా ఉందో చెప్పు అని అడగడంతో అది అత్తయ్య, తాతయ్య గారు ఊటీ వెళ్తే ఖచ్చితంగా నయమవుతుంది అని నమ్మకం లేనప్పుడు ఆస్తిని ఎందుకు పాడు చేసుకోవడం అనే కదా మీరు బాధపడుతున్నారు. వాళ్ళు ఊటీ వెళ్ళకముందే మన ఆస్తి భాగం ఏదో మనకి ఇచ్చేస్తే సంతోషంగా మన భాగం మనకి వచ్చేస్తుంది కదా. ఆ తర్వాత ఉన్నది తగలబెట్టుకుంటారో మనకి అనవసరం కదా అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాణితో మాట్లాడుతుంది. రుద్రాణి, నువ్వు నాతో మాట్లాడినంత ఈజీ కాదు ఆస్తి వాటాలు ఇవ్వడం. నీకు అర్థం కావట్లేదేమో. ముసలాయన ఉన్నంత వరకు ఈ ఆస్తి పంపకాలనేవి జరగవు. ముసలోడు పోతేనే ఈ ఆస్తి పంపకాలు జరుగుతాయి అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంది. అయితే ఆయన్నే పంపించేస్తే ఏ కోల ఉండదు కదా అని స్వప్న అనడంతో ఒక్కసారిగా రాహుల్, రుద్రాణి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, నీకు అసలు బుద్ధి ఉందా అని చెప్పి ఇద్దరు కూడా స్వప్నని అంటారు. ఏంటత్తయ్య తెగ ఫీల్ అయిపోతున్నారు? ఏంటి, మీకేమీ అలవాటు లేనట్టు ఏదో కొత్తగా విన్నట్టు ఫేస్లు అలా పెట్టుకుంటున్నారు? అవును, నేను అన్నది నిజమే, మీరు విన్నది కూడా కరెక్టే. ఆయన్నే పైకి పంపించేస్తే అసలు మనకిక ఏ గోల ఉండదేమో. శాశ్వతంగా ముసలాయన పెద్ద ఆయన పైకి వెళ్ళిపోతే ఇక ఆస్తిని చక్కగా వాటాలు వేసుకొని మన భాగం మనం తీసుకుని దర్జాగా ఉండొచ్చేమో అని స్వప్న అనడంతో ఇంకా రాహుల్ అయితే, ఏంటి నువ్వు దర్జాగా ఉండేది? ఆస్తి వాటా వచ్చిన తర్వాత నీ గతి అదో గతి. నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాం. పాపం, అది తెలియక మహారాణిలాగా ఇంట్లో తిరుగుదామని ప్లాన్ చేసుకుంటున్నావేమో అని రాహుల్ తన మనసులో అనుకుంటాడు. ఇంకా అలాగే స్వప్న చెప్పిన మాటలు రుద్రానికి కాస్త చెవికెక్కుతాయి. ఒక విధంగా స్వప్న ఆలోచన కూడా చాలా బాగుందని రుద్రానికి అనిపిస్తుంది. రాహుల్, స్వప్న ఒకసారి దగ్గరకు రండి అని చెప్పి ఇద్దరిని దగ్గరికి తీసుకుని ఇక రుద్రాణి అయితే ఇద్దరికి ఏదో చెప్తుంది. అలా చెప్పడంతో స్వప్న అలాగే రాహుల్ ఇద్దరు కూడా మమ్మీ చాలా బాగుంది ఈ ఐడియా, ఇలాగే చేద్దామని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా వెంటనే రుద్రాణి కిందకి వెళ్ళి ఒక జ్యూస్ని అయితే కలుపుతుంది. ఆ జ్యూస్ని శాంతాకిచ్చి, శాంతా ఈ జ్యూస్ తీసుకెళ్ళి నాన్నగారికి ఇవ్వు అని చెప్పడంతో అమ్మగారు జ్యూస్ ఇందాకే పెద్దమ్మగారు తీసుకెళ్లారమ్మా అని చెప్తూ ఉంటే, ఏయ్ చెప్తున్నాను కదా, ఈ జ్యూస్ తీసుకెళ్ళు, అడిగితే కావ్య ఇచ్చిందని చెప్పు అని చెప్పడంతో ఇంకా శాంత అయితే, అదేంటమ్మా, కావ్య ఇవ్వడం ఏంటి, ఇది మీరు కదమ్మా ఇచ్చారు అని అంటంతో నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు, ఆయన ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు, జ్యూసులు తాగితేనే ఆయన ఆరోగ్యం బాగుంటుంది, కానీ ఆయన నేనిచ్చారంటే తాగరు, అందుకే కావ్య ఇచ్చిందంటే ఖచ్చితంగా తాగుతారు, తీసుకెళ్ళి ఈ జ్యూస్ ఇవ్వు అని చెప్పి అక్కడి నుంచి రుద్రాణి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా పెద్ద ఆయనకైతే జ్యూస్ని తీసుకెళ్ళి ఇవ్వడంతో, ఏంటి శాంత, ఇందాకే కదా చిట్టి ఇచ్చింది, మళ్ళీ నువ్వు తీసుకొచ్చావు అని అడగడంతో, అయ్యా మీరు ఫుడ్ సరిగా తినలేదట కదా, అందుకే కావ్యమ్మగారు ఈ జ్యూస్ని మీకు ఇవ్వమన్నారు అని చెప్పడంతో ఇక శాంత అయితే ఆ జ్యూస్ని సీతారామయ్యకి ఇస్తుంది. సీతారామయ్య కావ్య జ్యూస్ ఇచ్చిందని చెప్పడంతో ఆ జ్యూస్ని తీసుకొని తాగుతాడు. ఉన్నట్టుండి జ్యూస్ తాగిన కొద్దిసేపటికి సీతారామయ్య కళ్ళు తిరిగి పడిపోతాడు. అలా పడిపోవడంతో ఇంట్లో అందరూ కూడా సీతారామయ్య దగ్గరికి వస్తారు. ఇక శాంతాకైతే చాలా భయం వేస్తుంది. ఆ జ్యూస్ని రుద్రాణి గారు ఇచ్చారు, ఖచ్చితంగా ఈవిడే ఏదో చేసుంటారు, పాపం కావ్యమ్మ గారు అమాయకులు, ఆవిడకి ఏమీ తెలీదు, ఆవిడ మీద నిందలు వేయడానికే ఇలా చేసుంటారు అని శాంత ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అందరూ కలిసి సీతారామయ్యని బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్ గారిని అయితే పిలిపిస్తారు. డాక్టర్ గారు సీతారామయ్యని చెక్ చేసి, ఎవరో ఈయనకి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చారు, అవి కూడా
ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ మోతాదులో ఇచ్చారు. అందుకే అందుకే కళ్ళు తిరిగాయి. కానీ ఈయన బాడీ తట్టుకునే శక్తి ఉండడం వల్ల ఆ ఎఫెక్ట్ ఆయనకి తగలేదు. కానీ ఈయన 8 గంటల వరకు నిద్ర లేవరు అని చెప్పి డాక్టర్ గారు చెప్పడంతో ఆ మాటలకి ఇంట్లో అందరూ కూడా అమ్మయ్య అనుకుంటారు. ఇక రుద్రాని అయితే ఈ ముసలోడికి బాడీలో ఇమ్యూనిటీ ఎక్కువే. అన్ని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసినా బాడీ ఏమీ చెయ్యలేదంట. అసలు ఇంత రోగంతో ఇబ్బంది పడినా అన్ని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఏమీ చేయకపోవడం నిజంగా ఆశ్చర్యమే అని చెప్పి రుద్రాని తన మనసులో అనుకుంటుంది. ఇంకా పెద్ద ఆయన పరిస్థితికి కావ్య అయితే చాలా విలువిలలాడిపోతుంది. అయినా ఇప్పుడు ఆ జ్యూస్ ఎవరిచ్చారు తాతయ్యకి, పైగా ఆ జ్యూస్లో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఎలా వచ్చినాయి అని చెప్పి కావ్య అయితే ఆలోచించడం మొదలు పెడుతుంది. శాంత దగ్గరకైతే వెళ్తుంది. శాంత, నువ్వు జ్యూస్ తీసుకెళ్ళి తాతయ్య గారికి ఇచ్చావు, ఆ జ్యూస్ ఎవరిచ్చారు అని అడగడంతో అది అమ్మగారు, మళ్ళీ నా ఉద్యోగం పోతుందేమో అమ్మగారు అని అనడంతో, చూడు శాంత, నీ పని ఎక్కడికి పోదు, నేను ఈ విషయాన్ని ఎవరితోటి చెప్పను, ఆ జ్యూస్ నీకు ఎవరిచ్చారు అని చెప్పడంతో శాంత అయితే రుద్రాణిని జ్యూస్ ఇచ్చిందని, పైగా ఆ జ్యూస్ని మీరే ఇచ్చారని చెప్పమని చెప్తుంది. శాంత చెప్పిన మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కావ్య అయితే రుద్రాణి దగ్గరికి వెళ్ళి, రుద్రాణి గారు ఏంటిది, అయినా తాతయ్య గారికి అన్ని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఎందుకు జ్యూస్లో కలిపిచ్చారు అని అనడంతో, ఏయ్ నువ్వు చూసావా నేను ఇవ్వడం, అయినా తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చినట్లు వాగమాకు, ఎక్కడ ఆ జ్యూస్ని నువ్విచ్చింది నేను ఇచ్చానని చెప్తే ఇక ఇంట్లో అందరి దగ్గర తప్పించుకోవాలనుకుంటున్నావేమో, అస్సలు తప్పించుకోవడానికి కుదరదు. జ్యూస్ ఎందుకు ఇచ్చావు, పైగా అందులో స్లీపింగ్ ట్యాబ్లెట్స్తో ఎందుకు ఇచ్చావు అని చెప్పి రుద్రాణి అడుగుతూ ఉంటుంది. రుద్రాణి గారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి, శాంత నాకు అంతా చెప్పింది, శాంతని తీసుకొని ఇప్పుడే అందరి ముందు నిజాన్ని చెప్పిస్తాను, చెప్పండి ఎందుకు ఇలా చేశారు అని చెప్పి కావ్య అయితే ఇక రుద్రాణిని నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి స్వప్న వచ్చి, ఏంటే ఇష్టం వచ్చినట్లు పెద్దంతరం చిన్నంతరం లేకుండా మా అత్తగారి మీద రెచ్చిపోతున్నావు అని అనడంతో, నోరు మొయ్యవే, నోరు మొయ్, నీకిక మాట్లాడే అధికారం లేదు, నువ్వు నిన్న మాట్లాడిన మాటలకి జీవితంలో నీతో మాట్లాడకూడదు అనుకుంటున్నాను. ఒక సొంత రక్తం పంచుకు పుట్టిన తోడ పుట్టిన చెల్లెలిని కూడా మోసం చేశావు, నీలాంటి దాన్ని అక్కని కూడా నేను ఎప్పటికీ అనుకోను. ఈవిడ తప్పు చేసింది, అయినా తప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నారా అని కావ్య అయితే వాళ్ళిద్దరి మీద అరుస్తుంది. చూడు కావ్య, నిన్ను ఇంట్లో నుంచి గెంటేసిన, నీ జీవితం నాశనమైపోయినా, నీ భర్త నీకు విడాకులు ఇచ్చేసినా నాకేం ప్రాబ్లం లేదు, నాకు నా స్వార్థమే ముఖ్యం, నా జీవితమే నాకు ముఖ్యం, దానికోసం నేను ఏదైనా చేస్తాను. కానీ ఇలా నా కళ్ళ ముందే మా అత్తగారిని ఇన్నేసి మాటలంటే అస్సలు ఊరుకోను. మళ్ళీ ఇంట్లో అందరి దగ్గర మొన్న ప్రెగ్నెంట్ డ్రామా ఆడమని చెప్పావు కదా, చెప్పానని చెప్పినట్టు ఇప్పుడు తాతయ్య గారు అలా పడిపోవడానికి కారణం కూడా నువ్వేనని చెప్పమంటావా, చెప్పు అని అడగడంతో, చెప్పు, ఇంకా ఇంకేమైనా ఉంటే చెప్పు అని చెప్పి వెనుక నుంచి ఒక వాయిస్ అయితే వస్తుంది. అది ఎవరిదో కాదు, రాజ్ మొదటిసారిగా స్వప్న నోట్లో నుంచి నిజాన్ని తన చెవులతో వినేసరికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. నీ వల్ల నా భార్యని తప్పుగా అపార్థం చేసుకున్నాను, ఒక మంచి వ్యక్తిని చాలా బాధ పెట్టాను, తాతయ్య గారి పరిస్థితి మరింత దిగజారేలా చేశాను, అసలు నువ్వు అని చెప్పి స్వప్న మీద విరుచుకుపడతాడు. రాజ్ అయితే ఇంకా రుద్రానికైతే తన గుండెల్లో భయం మొదలవుతుంది. వాళ్ళకి ముందు నుంచి అలవాటు కాబట్టి రుద్రాని కూడా ఫుల్ రివర్స్ అయిపోయి స్వప్న మీద పడుతుంది. ఏంటంటీ, మీరు కూడా వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారు, మీకోసం నేను కావ్యతో గొడవ పడితే అని అనడంతో, నీలాంటి దాన్ని నేనెందుకు సపోర్ట్ చేస్తాను, ఇంత మోసం చేసి ఇంట్లోకి చేరావు, ఇప్పుడేమో తాతయ్య గారు కళ్ళు తిరిగి పడిపోయేలా చేశావు, అసలు నీలాంటిదిగా నా కోడలిగా ఉండడానికి పనికిరాదు అని చెప్పి రుద్రాణి అయితే చాలా నిర్దాక్షిణ్యంగా స్వప్నని బయటికి పంపించేస్తూ ఉంటుంది. స్వప్నని అలా పంపించేస్తూ ఉంటే రాజ్ అయితే, ఆగత్తా ఆగు, ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలీదా, తాతయ్య గారి ఆరోగ్యం అసలే బాగోలేదు, ఇప్పుడు ఈ స్వప్నని ఇంట్లో నుంచి పంపించేస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది, కొద్ది రోజులు ఆగండి,
నేనే ఈ స్వప్న విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాను. అలాగే అలాగే ఇంట్లో జరుగుతున్న గందరగోళానికి కూడా ఫుల్ స్టాప్ పెడతాను అని చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజ్ అన్న మాటలకి రుద్రాని అలాగే స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంట్లో గందరగోళం అంటున్నాడు అంటే రాజ్కి మొత్తం తెలుసా? కావాలనే రాజ్ బయటపడట్లేదా అని చెప్పి రుద్రాని తన మనసులో అనుకుంటుంది. ఇంకా రాజ్ ఏం నిర్ణయం తీసుకుంటాడు? అసలు ఇంట్లో జరుగుతున్న గందరగోళానికి కారణం స్వప్న రుద్రాని అని రాజ్కి ముందు నుంచే తెలుసా? కానీ కావ్య మీద ఎందుకు రాజ్ అంత విరుచుకుపడ్డాడు? రానున్న ఎపిసోడ్స్ మరింత